దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపం మంగళకారకం, దీపం ఆరోగ్యదాయకం, దీపం తేజస్సుకు ప్రతీక. దీపంలో దేవతలు వేదాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. దీపపీఠ భాగం బ్రహ్మతో సమానం, స్తంభము విష్ణు రూపము, ప్రమిద పరమేశ్వరుడు, దీపతైలం నాదం, వత్తి అగ్ని, వెలుగు శక్తి స్వరూపం. దీపారాధనతో శాంతి కాంతి చేకూరుతుంది. హిందూ మతంలో దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. దీపాన్ని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా చెప్తారు. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమై అలక్ష్మి స్థానం అవుతాయని చెప్తారు. దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు. దీపం సకల దేవతల స్వరూపం. రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపులు కూడా రాలేవు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల హరించిపోతాయి. దీపారాధనలో వాడే కుందులు, వత్తులు, నూనెలను బట్టి ఇంకా ఎన్నో అద్భుత ఫలితాలు పొందవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దీపారాధనలో వాడే వివిధ నూనెలకు వేరు వేరు ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వేరు వేరు ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా మన నిత్య జీవితంలో అనుభవిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం పొందవచ్చని మన పెద్దలు చెప్తున్నారు. ఏ నూనెలతో ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. దీపారాధనలో వెండి కుందులు శ్రేష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టి కుందులది తర్వాత స్థానం. కార్తీక మాసంలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. సర్వరోగాలు, దోషాలు సంపూర్ణంగా నశిస్తాయి. అమ్మవారు ముందు బియ్యం పోసి దాని మీద వెండి కుందుతో దీపారాధన చేసి తెలక పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు, మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. తులసి కోట ముందు మట్టి ప్రమిదలతో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావు. దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి, నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, కొబ్బరి నూనె మహాగణపతికి ముఖ్యం. ఒత్తులు, వాటి ఫలితాలు. అరటికాయ ఒత్తులు. అరటి కాండంతో చేసిన ఒత్తులను దీపారాధనలో వాడటం వల్ల మనకు తెలియకుండా చేసిన తప్పులు క్షమించబడతాయట. అంతేకాదు మన పూర్వీకులు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలు అవుతాయట. కాటన్ ఒత్తులు. కాటన్ ఒత్తి అనేది సాధారణంగా చాలా ఈజీగా దొరికే ఒత్తి. ఈ ఒత్తిని వాడటం వల్ల మనకు అదృష్టం కలిసి వస్తుంది. రోజ్ వాటర్ ఒత్తి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక మంచి దారి. ఒక తెల్లటి గుడ్డను తీసుకొని దానిని రోజ్ వాటర్లో బాగా తడిపి బాగా ఆరబెట్టాలి. తదుపరి దానితో ఒత్తులు చేసుకుని లక్ష్మీ పూజలో ఒత్తులుగా ఉపయోగించడం వల్ల శ్రీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటమే కాకుండా మంచి ప్రశాంతవంతమైన జీవితం గడపవచ్చు. పసుపు చీర ఒత్తులు. వైవాహిక జీవితంలోనూ ప్రేమ జీవితంలోనూ ఏదైనా సమస్యలు ఉంటే ఒక పసుపు రంగు చీరతో ఒత్తులు చేసి దానితో దీపం పెట్టిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎలాంటి ప్రేమ వ్యవహారాలైనా చక్కబడతాయి. కమలం కాండంతో చేసిన ఒత్తులు. గత జన్మలు చేసిన పాపాలు పోగొట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ ఒత్తిని వెలిగించడం ద్వారా గత జన్మ పాపాలు పోయి మంచి సుఖమైన సంతోషకరమైన జీవితం ఏర్పడుతుంది. కొత్త పసుపు రంగు కాటన్ ఒత్తి. ఈ ఒత్తిని వాడటం ద్వారా మీకు పార్వతీమాత అనుగ్రహం కలుగుతుంది. ఎరుపు రంగు కాటన్ ఒత్తి. ఎరుపు రంగు కాటన్ ఒత్తిని దీపారాధనలో వాడటం ద్వారా పెళ్లికి సంబంధించిన మరియు పిల్లలకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. తెల్ల జిల్లేడు చెట్టు కాడతో ఒత్తులు చేసి దీపారాధన చేస్తే పిశాచుల భయం తొలగిపోతుంది. కొత్త తెల్ల వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. దీపారాధనలో నూనెలు, వాటి ఫలితాలు. ఆవు నెయ్యి. స్వచ్ఛమైన నెయ్యితో దీపారాధన చేసిన సంపదలకు లక్ష్మీదేవి అనుగ్రహము, చదువుకు జ్ఞానానికి సరస్వతీమాత అనుగ్రహము మరియు దుర్గామాత అనుగ్రహము కలుగుతుంది. కొబ్బరి నూనె. మీరు గణపతిని ప్రసన్నం చేసుకోవాలి అనుకున్నప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల గణపతి అనుగ్రహం కలుగుతుంది. నువ్వుల నూనె. ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ప్రేత భూతాదుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శని మహాదశ, అంతర్దశల్లోనూ ఈ దీపం పెడితే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వేప నూనె. వేప నూనెతో దీపం పెట్టడం వల్ల మీ ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది. ఆముదం నూనె. ఆముదం నూనెతో దీపారాధన చేయటం వల్ల కీర్తి, సంతోషం మరియు మనలో ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి.
పంచదీప నూనె. ఈ నూనెతో దీపారాధన చేయటం వల్ల ప్రేత భూతాదుల బాధల నుంచి విముక్తి, అనారోగ్యం, చెడు ఆలోచనలు రాకుండా చేస్తుంది. అంతేకాదు ఇంట్లో సుఖ సంతోషాలు, సంపదలు వృద్ధి చెందుతాయి. ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదం నూనె, కొబ్బరి నూనెల మిశ్రమంతో 48 రోజుల పాటు క్రమం తప్పకుండా దీపారాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం లభించి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపారాధన చేసేటప్పుడు చేయకూడనివి: దీపారాధన తెల్లవారుజామున 4 గంటల నుండి సూర్యోదయం సమయం లోపల మాత్రమే చేయాలి. సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే దీపారాధన చేయాలి. అలా కాకుండా చేసిన దీపారాధనకు సంపూర్ణ ఫలితం ఉండదు. సన్ఫ్లవర్ నూనెలు, వేరుశెనగ నూనెలు దీపారాధనలో అస్సలు ఉపయోగించకూడదు. వీటిని దీపారాధనలో వాడటం వల్ల అప్పులు కలుగుతాయి, ఇంట్లో ఎప్పుడు కలహాలు ఉంటాయని చెప్తారు. ఒక్క ఒత్తితో దీపారాధన చేయకూడదు. ఎప్పుడూ దీపారాధనకు 2 అంతకంటే ఎక్కువ ఒత్తులు వాడాలి. 3 ఒత్తులు ముగ్గురమ్మలకు దుర్గా, సరస్వతి, మహాలక్ష్మికి సంకేతంగా చెబుతారు. దీపారాధనలో మిగిలిపోయిన వంటి నూనెతో మళ్ళీ దీపారాధన చేయకూడదు. దీపం వెలిగించిన తర్వాత చేతి కంటిన నూనెను తలకు రుద్దుకోకూడదు. అలా చేయటం వల్ల అనారోగ్యం కలుగుతుంది. ఇలాంటి సందర్భాలలో పక్కన ఒక వేస్ట్ క్లాత్ని పెట్టుకుని వాడుకోవాలి. మహిళలు తలస్నానం చేసిన తర్వాత దీపం వెలిగించేటప్పుడు తలకు కట్టిన టవల్ను తీసివేయాలి. దీపారాధన ఏ దిక్కులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి? ఉత్తర దిక్కులో వెలిగించడం వలన సంపద, సౌభాగ్యం కలుగుతాయి. అష్టైశ్వర్యాలలో ఒకటైన సంపద అధికంగా కలుగుతుంది. దీపం తూర్పు దిక్కులో వెలిగించడం వల్ల ఇంట్లో సంపద మరియు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడతాయి. దీపం పడమర దిక్కులో వెలిగించడం వల్ల అప్పుల బాధలు పోయి శత్రునాశనం కలుగుతుంది. దక్షిణ దిక్కులో దీపం పెట్టడం వల్ల దరిద్రం కలుగుతుంది. దీపారాధన గురించి సంపూర్ణంగా తెలుసుకొని దీపారాధన చేయటం వలన మనకు విశేషమైనటువంటి ఫలితం కలగడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.